హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారికి 2025 ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది, లేదంటే సరిగా రాదన్నమాట. కాబట్టి బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో చాలా వరకు మంచి మార్పులు అనేది కలుగుతుంది. చాలా వరకు శుభ ఫలితాలు మీరు ఎదురు చూడొచ్చు. ఎందుకంటే మీ యొక్క ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇది మీకు చాలా వరకు శుభ ఫలితాలని అందిస్తుంది. ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన కష్టాలు అన్నీ కూడా మారుతుందన్నమాట. మీ యొక్క కుటుంబం నుంచి మీకు మంచి సపోర్ట్ అనేది వస్తుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ గురించి అర్థం చేసుకుంటారు. ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఉన్నట్టయితే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈ నెల అనేది చాలా వరకు సహకరిస్తుంది. అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. లైఫ్లో మంచి మార్పు, ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన కష్టాలు క్రమేణా తగ్గడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఒకేసారి తగ్గిపోదు, కానీ కొంచెం కొంచెంగా మీ యొక్క బర్డన్ అనేది తగ్గుతుంది. మీ యొక్క జన్మరాశిలో ఉన్న శనిశ్చరుడు మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించబోతున్నాడు. కానీ ఫిబ్రవరి నెలలో అయితే కాదు. ఫిబ్రవరి నెలలో మీ యొక్క జన్మరాశిలోనే ఉంటూ డిగ్రీస్ వైజ్ మారుతుందన్నమాట. చిన్న చిన్న మార్పుతో శనిశ్చరుడు మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరిస్తాడు మార్చి నెల 28వ రోజు. కానీ ప్రస్తుతం అయితే మీ యొక్క జన్మరాశిలోనే శనిశ్చరుడు ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం శారీరకంగా శ్రమ అనేది ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ శుక్రుడు మీకు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు కంఫర్ట్గా లగ్జరీగా ఉండగలుగుతారు. మీకుండే సమస్యలు, మీ యొక్క అప్పు అన్నీ కూడా తీరడానికి అవకాశం అయితే ఉంది. లోన్ ఇవన్నీ కూడా మీకు ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. గ్రహస్థితిలో ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది మీకు చాలా వరకు బాగుంది. అయితే మీ యొక్క జన్మ జాతకం కూడా దీనికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు శుక్రుడు గోచార ప్రకారం మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉంటే మీ యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోవాలన్నమాట. మీ యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, రాహు యొక్క స్థితి ఏంటి, మీకు ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు శుక్రుడికి సంబంధించి ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఈ ఫలితం అనేది మీకు చాలా వరకు పనిచేస్తుంది అన్నమాట. చాలా వరకు మ్యాచ్ అవుతుంది, లేదంటే ఒకవేళ కొంతవరకు మ్యాచ్ అవుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినప్పుడు మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ తీసుకోవటం మంచిది. హెల్త్, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే మీకు ఏళ్నాడు శని జన్మంలో జరుగుతుంది కాబట్టి అది కొంచెం రికవర్ అవుతా ఉంది. మీకు ఇప్పుడు మీ యొక్క సమస్యల నుంచి మీరు పరిష్కరించబడుతున్నారు. మీ యొక్క హెల్త్ ఇష్యూస్ నుంచి మీరు రికవర్ అవుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా శారీరక శ్రమ లేదా ఎక్సర్సైజ్ చేయటం, ప్రశాంతంగా ఉండటం మీరు అభ్యాసం చేయాలి. ఇక మీకు వచ్చేసి వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. ఓవరాల్గా మీకు ఫిబ్రవరి నెల అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని తెలుసుకోండి. ఇక స్టూడెంట్స్కి చూసినట్టయితే స్టూడెంట్స్ కూడా చాలా వరకు బాగుంది. మీ యొక్క జన్మ రాశిలోనే సూర్య బుధుల యొక్క సంబంధం కూడా ఉంటుంది కాబట్టి మీకు చాలా వరకు బెటర్గా ఉంటుంది. బాగా చదవచ్చు, బాగా ఉందన్నమాట. వివాహ విషయానికి అన్నిటికి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు, శుభకార్యాలకు అనుకూలమైన సమయము చాలా వరకు బాగుంది. ఈ నెల అనేది సద్వినియోగం చేసుకోండి. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే పైన కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఎవరు కూడా కాల్ చేయకండి. ముందుగా మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి, ఆ తర్వాత నేను ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.